నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి రైటింగ్లో లాస్ట్ టాపిక్ అనమాట ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటిది, ఎలా రాస్తారు ఇది అని చెప్పి చూద్దాము. డేటా క్యాన్ బి షోన్ ఐదర్ త్రూ టెక్స్ట్ ఆర్ విజువల్ ఎలిమెంట్స్ లైక్ చార్ట్స్, డయాగ్రామ్స్, మ్యాప్స్ ఆర్ గ్రాఫ్స్. సో డేటా అనేది ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లైక్ విజువల్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి, చార్ట్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, మ్యాప్స్ కానీ, గ్రాఫ్స్ కానీ. సో ఎలా అన్న డేటాని మనం రిప్రజెంట్ చేయొచ్చు. Understanding how to translate or switch this information from a visual format to textual one can enhance your skills in analyzing and conveying details. సో ఇలా ఉన్న ఈ డేటాని మనం రిటర్న్ ఫామ్లో అంటే ప్యాసేజ్ రూపంలో క్లియర్గా ఈ విజువల్ ఎలిమెంట్స్ని నీట్గా ప్యాసేజ్ లాగా మొత్తం క్లియర్గా అర్థమయ్యేలా రాస్తే మన ఏదైతే అనలైజింగ్ ఇంకా కన్వేయింగ్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయంట. In this part, you will get hands-on experience in deciphering information presented visually and then articulating it using language. సో ఇలా విజువల్ ఉన్న ఫామ్లో ఉన్నది మనం మ్యాటర్లా రాస్తాం కదా. సో దాన్ని బట్టి మనకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయి, లైక్ ఏం స్కిల్స్, విజువల్గా ఉన్నదాన్ని టెక్స్చువల్గా రాసేంత స్కిల్స్ ఉంటాయి కదా. సో అవి ఇంకా ఇంప్రూవ్ అవుతాయంట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఏం ఎగ్జాంపుల్స్, సో ఇక్కడ ఏదైతే మనకి గ్రాఫ్ ఇచ్చిండ్రో, బార్ గ్రాఫ్ అది ఇచ్చిండ్రు. సో ఆ బార్ గ్రాఫ్ని చూసి మనం ఇన్ఫర్మేషన్ ఇందులో ఏమి ఇచ్చిరో ఆ డేటాని కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, డేటాలో చూసినట్టయితే పొటాటోస్ ఏమో మనకి 50 to 60 బిట్వీన్ ఉంది, అంటే 52 ఉంది. నెక్స్ట్ ఆనియన్స్ ఎంత ఉంది, 40. తర్వాత టొమాటోస్ ఎంత ఉంది, 25 రేంజ్లో ఉంది. తర్వాత కుకుంబర్ ఎంత ఉంది, 9 ఉంది. నెక్స్ట్ బీన్స్ ఎంత ఉంది, 15 ఉంది. సో ఇలా మనకి ఈ గ్రాఫ్ చూసి మనం ఎలా కనుక్కోగలిగినాం, అదే డేటాని కన్వర్ట్ చేయడం ఇన్ఫర్మేషన్ లాగా. నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్ ఉంది, వీళ్ళు ఇక్కడ క్వశ్చన్స్ అడిగిండు. హౌ డిడ్ ద కంపెనీ డూ బిట్వీన్ 1950 and 1980. సో 1950 నుంచి 1980 వరకు ఏమైంది, రైజ్ అయింది కదా. సో అదే రాయాలి, రైజ్ అయిందని. Was there a fall in its sales between 1970 to 1980? 1970 నుంచి 1980 వరకు సేల్స్ ఏమైనా ఫాల్ అయినాయా, లేదు, ఇంక్రీజ్ అయినాయి. 1995 నుంచి 2000 వరకు, 1995 నుంచి 2000 వరకు అంటే ఇక్కడ దీని మధ్యలో ఏమైనా అయినాయా, కొంచెం డిక్రీజ్ అయినాయి, అంటే కొంచెం స్లైట్గా. నెక్స్ట్ డ్యూరింగ్ విచ్ పీరియడ్ డిడ్ ద కంపెనీ హ్యావ్ మ్యాక్సిమం సేల్స్. సో ఏ పీరియడ్లో ఎక్కువ మ్యాక్సిమం సేల్స్ ఉన్నాయి, ఈ పీరియడ్లో ఇక్కడ మనకి పాయింట్ హైలా కనిపిస్తుంది అది. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద డిక్లైన్ ఇన్ సేల్స్ బిగిన్. సో ఎప్పుడు బిగిన్ అయింది సేల్స్ డిక్లైన్ అవ్వడం, ఇక్కడ నుంచి బిగిన్ అయింది, కొంచెం డిక్లైన్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద డిక్లైన్ ఇన్ సేల్స్ బిగిన్. హౌ డూ ద సేల్స్ ఫిగర్ ఇన్ 2005 కంపేర్డ్ విత్ దోస్ ఇన్ 1950. సో ఇక్కడ నుంచి సేల్స్ అనేది ఇక్కడ దానికి కంపేర్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ 1950లో చాలా ఇంక్రీజ్ అయింది, బట్ 2005కి వచ్చేసరికి డిక్రీజ్ అయిందని చెప్పి మనం రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ డేటాను కూడా కంపేర్ చేయమని అంటున్నారు, బాక్స్లో ఉన్న డేటాని. సో అది కంపేర్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ సేమ్ గ్రాఫ్ ఇచ్చినారు, తర్వాత పై చార్ట్ ఇచ్చినారు, మళ్ళీ పై చార్ట్ నుంచి మనం అనలైజ్ చేయాలి. ఇక్కడ ఒక సైకిల్ అనేది ఇచ్చినారు, ఒక క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై అవ్వడానికి ఒక సైకిల్, లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుందని చెప్పి. తర్వాత ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చినారు. ఇలా ఫ్లో చార్ట్ ఇచ్చినప్పుడు మనం ఏదైతే డయాగ్రామ్స్ ఇస్తున్నారో దానిలో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాయడాన్ని ఇది అంటారు అనమాట. సో ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చినారు, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అని. సో ఇది మనకి ఈ టాపిక్. ఇక్కడితో ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.